హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా 456 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఒక మంచి సేవింగ్ మనీ టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఈ మనీ సేవింగ్ టిప్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా దీన్ని అయితే చేయగలరు. నేను కూడా చేశానండి. చేసే మీకైతే నేను చెప్తున్నాను. ఇదైతే చాలా ఈజీ అండి. జస్ట్ ఒక 1 వీకేనండి. 1 వీక్లో అయితే మనం సేవ్ చేయవలసి ఉంటుంది. 1 వీక్లో 2 టైమ్స్ అయితే మనం సేవ్ చేయాలండి. ఈ మనీ సేవింగ్ టిప్ ఇది 100 రూపీస్ మనీ సేవింగ్ టిప్ అండి. 1 ఇయర్ చేయాలి దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీని ప్రాసెస్ ఏంటి అనేది అయితే నేను మీకు క్లియర్గా బుక్ మీద అయితే మీకు రాసి చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా దీన్ని అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్లో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నా ఛానల్లో అయితే ఇంకా చాలా మనీ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు అది ఓపెన్ చేసి చూడండి. మీకు అందులో ఏది ఈజీగా అనిపిస్తే, మీకు అందులో ఏది ఇంట్రెస్ట్గా అనిపిస్తే మీరు ఆ సేవింగ్ టిప్ అనేది ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ సేవింగ్ ఛాలెంజ్ అనేది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది 100 రూపీస్ అండి. 100 రూపీస్తో మనమైతే ఈ సేవింగ్ ఛాలెంజ్ అనేది మనం చేస్తున్నాము. 100 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి. 1 ఇయర్ ఛాలెంజ్ అంటే 1 సంవత్సరం చేయాలండి దీన్ని. ఇప్పుడు మనం జనవరిలో స్టార్ట్ చేసామనుకోండి, జనవరి 1కి స్టార్ట్ చేసామనుకోండి, ఇది డిసెంబరు 31కేమో ఇది ఎండ్ అయిపోతుందండి. అంటే 1 ఇయర్ 1 సంవత్సరం ఛాలెంజ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ జనవరి నెల అండి, మనకి జనవరి నెల 31 రోజులు కదా. నేను ఇక్కడ 5 వీక్లుగా నేను ఇక్కడ వేసుకున్నానండి. 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అండి. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఫస్ట్ వీకు, 7వ తారీఖు నుంచి 12 వరకు సెకండ్ వీకు, 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు థర్డ్ వీకు, 19 నుంచి 24 ఫోర్త్ వీకు, అలాగే 25 నుంచి 31 వరకేమో 5th వీక్ అండి. ఇలాగ మనం 5 వారాలుగా మనమైతే వేసుకోవాలి. 5 వారాలుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాము. ఇది 1వ తారీఖు కదండి. అంటే ఇది 1 వీక్ అనమాట. ఈ 1 వీక్లోన 1వ తారీఖు నుంచి 6వ తారీఖు లోపు మనమైతే సేవ్ చేయాల్సి ఉంటుందండి. కేవలం 2 రోజులే మనమైతే అమౌంట్ అయితే వెయ్యాలి. ఇక్కడ ఇది 100 వేస్తున్నానండి నేను. 1వ తారీఖున 100 రూపీస్ అయితే ఇక్కడ వేసానండి. నెక్స్ట్ 2వ తారీఖున అయితే వేయడం లేదు. అలాగే 3వ తారీఖున కూడా వేయడం లేదు. మళ్ళీ 4వ తారీఖున వేస్తున్నానండి. ఇదిగోండి, ఈ వారానికి నేను ఇక్కడ వేసింది 200లేనండి. కేవలం 200 వేసాను 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు. అంటే నేను ఈ 1వ తారీఖు 4వ తారీఖు అని డేట్లని కాకుండా మన దగ్గర ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు వేసుకోవచ్చండి. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు లోపు మన దగ్గర ఏ రోజున డబ్బులు ఉంటే ఆ రోజు వేసుకోవచ్చు. కంపల్సరిగా 200 అయితే వెయ్యాలి. వారానికి 200 కంపల్సరిగా వెయ్యాలండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడికి ఇది ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ వీక్ అండి. ఇప్పుడు 2వ వారంలోన సేవ్ చేయాల్సి ఉంటుంది. 2వ వారంలోన 7వ తారీఖున 100 రూపాయలు వేస్తున్నామండి. నెక్స్ట్ 10వ తారీఖున 100 రూపాయలు. 10 అని కాదు, 10 అయినా 11 అయినా 9 అయినా మనకి ఏ రోజు డబ్బులు ఉంటే ఆ రోజు అయితే 100 రూపాయలు అయితే వేసుకోవాలండి. ఇక్కడికి ఇది సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది థర్డ్ వీక్ అండి. థర్డ్ వీక్లో కూడా సేమ్ మనం అలానే వేస్తాము. 13వ తారీఖున 100 రూపాయలు వేస్తున్నాము. అలాగే 15 కానీ 16 కానీ 100 రూపాయలు వేస్తున్నాము. ఓకే, ఇక్కడికి ఇది థర్డ్ వీక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ వీక్. నెక్స్ట్ 4th వీక్ అండి. ఇది
4th వీక్లోన ఫస్ట్ రోజు 100, అలాగే 22న 100 రూపాయలు వేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇది 4వ వీక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5వ వారం ఇది. ఇప్పుడు 5వ వారంలో వేద్దామండి. 25వ తారీఖున 100 రూపాయలు, అలాగే 28న అయితే 100 రూపాయలు వేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికైతే ఈ మంత్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనం సేవింగ్. ఇప్పుడు మనం ఎంత అమౌంట్ వేసామనేది, ఈ మంత్కి మనం ఎంత సేవ్ చేసామనేది చూద్దాము. 100, 100, 200. మనం మొదటి వారంలోన 200 వేసాము. అలాగే రెండవ వారంలో కూడా 200 వేసాము. అలాగే ఇది 3వ వారం, ఈ వారంలో కూడా 200. నెక్స్ట్ 4వ వారం 200. నెక్స్ట్ 5వ వారం 200. ఇప్పుడు ఈ 5 వారాల అమౌంట్ మనం కౌంట్ చేద్దామండి. ఇక్కడ టోటల్ అయితే 1000 రూపాయలు అయితే వచ్చింది. మనం ఈ జనవరి మంత్లోన మనం సేవ్ చేసింది ఓన్లీ 100 రూపీస్తో మనం సేవ్ చేసింది అయితే 1000 రూపాయలండి. అర్థమైంది కదా మీకు? ఈ జనవరి నెలలో అయితే మనం 1000 రూపాయలు అయితే సేవ్ చేసాము. ఇప్పుడు సెకండ్ నెల అండి, ఫిబ్రవరి నెలలోన ఎంత సేవ్ చేసామనేది ఓకే ఫ్రెండ్స్, ఫిబ్రవరి రెండవ నెల ఇది. సేమ్ ఇది కూడానండి, ఫిబ్రవరి నెలకి మనకి 28 రోజులే వస్తుందండి. అందుకని ఇదిగోండి, నేను ఇక్కడ 1వ తారీఖు నుంచి అయితే 28వ తారీఖు వరకు అయితే నేను వేసుకున్నాను, డేట్స్ అయితే వేసుకున్నాను. సేమ్ దీన్ని కూడా మనం 5 వారాలుగా అయితే మనం వేసుకుంటాము. 1, 2, 3, 4, 5 వారాలుగా వేసుకుంటాము. ఇప్పుడు ఈ 2వ నెలలోన మనం ఎంత అమౌంట్ వేయాలంటే, మనది 100 రూపాయల మనీ సేవింగ్ ఛాలెంజ్ కనుక మనం 100 రూపీస్కి ఇంకొక 100 రూపీస్ అయితే కలపాలండి. ఇక్కడ ఫిబ్రవరి 1వ తారీఖున అయితే 200 అయితే వేయాలి. నెక్స్ట్ ఫిబ్రవరి 4న 200 వేయాలి. అంటే ఈ వారంలో మనం సేవ్ చేసింది 400 అండి. మనం వేయాల్సింది అయితే 400. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు లోపు మన దగ్గర ఏ రోజు 1, 2ని కానీ 3ని కానీ 5ని కానీ 6ని కానీ ఏ రోజున డబ్బులు ఉంటే ఆ రోజునైతే మీరు కంపల్సరీగా వేయాలండి. 200, 400 అయితే కంపల్సరీగా మీరు వేయాలి. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు లోపు అయితే వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు 2వ వారం అండి. 2వ వారంలో కూడా సేమేని 200, అలాగే 200. సేమ్ 2వ వారంలో కూడా సేమ్ అలానే వేస్తాము. వారానికి 200 చెప్పున 2 సార్లే వేస్తాము కాబట్టి. నెక్స్ట్ ఇది 3వ వారం. 3వ వారంలో కూడా సేమ్ 200. మీ దగ్గర ఏ డేట్ని డబ్బులు ఉంటే ఆ డేట్ని వెయ్యండి. ఇదే డేట్కి వెయ్యాలని అయితే ఏమీ లేదు. నెక్స్ట్ 4వ వారం అండి. 4వ వారంలో కూడా 200. నెక్స్ట్ 200. ఇక్కడ మనకి 5వ వారం వచ్చేసరికి అయితే కొంచెం ఇది 4 రోజులే ఉంటాయి కాబట్టి కొంచెం మీరు చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ 5వ వారం 25వ తారీఖున 200. నెక్స్ట్ 28న 200. ఓకేనండి, ఇక్కడికైతే ఫిబ్రవరి మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఎంత అమౌంట్ వేసామనేది చూద్దాము. ఇదైతే 400 అండి. ఫస్ట్ వీక్ 400 అయితే మనం సేవ్ చేసాము. 2వ వారంలో కూడా సేమేని 400. నెక్స్ట్ 3వ వారంలో కూడా సేమ్ 400. నెక్స్ట్ 5వ వారంలో కూడా సేమ్ 400. నెక్స్ట్ 5వ వారం 400. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అయిందో చూద్దాం మనం. 4, 8, 12, 16, 20 అంటే ఇక్కడ టోటల్ అమౌంట్
2000 అండి. మనం ఈ ఫిబ్రవరి మంత్లోన మనం సేవ్ చేసిన అమౌంట్ అయితే 2000. మనం జనవరిలోన 100 చొప్పున వేసుకొని వచ్చాము. ఇప్పుడు ఫిబ్రవరిలోన 200 వేసాము. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మూడో నెల ఎంత వేయాలనేది చూద్దాము. ఓకే అండి, ఇప్పుడు మూడో నెల చూద్దామండి. మార్చ్ మూడో నెల. ఇది కూడా సేమేనండి. 1వ తారీఖు నుంచి మనకి అయితే ఇక్కడ మార్చి 31 రోజులు ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ మనం ఈ మూడో నెల కూడా 5 వారాలుగా అయితే మనం వేసుకుంటాము. ఇప్పుడు 1వ వారంలోన ఫస్ట్ వీక్లోనైతే మనం ఫిబ్రవరిలో 200 వేసాం కదండి, 200 వేసాం కదా. ఇప్పుడు 200కి అయితే మనం 100 రూపాయలు అయితే కలపాలండి. ఇక్కడ 300 వేస్తున్నాము. 300 వేయాలి. ఈ మార్చి నెలలోనైతే కంపల్సరిగా 300 అయితే సేవ్ చేయాలండి. వారానికి 2 రోజులు 300 చొప్పున ఏ డేట్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది టోటల్ అమౌంట్ ఎంత అయిందో ఈ మంత్లో మనం చూద్దామండి. ఇదైతే 600 అయిందండి. 300 ఇది కూడా సేమేని 600. ఇది కూడా సేమ్ 600. 4వ వారం కూడా 600, 5వ వారం 600. ఇప్పుడు అమౌంట్ ఎంత అయిందనేది మనం చూద్దాం. 6 6 12, 6 6 12, 12 12 24, 24 6 30. అంటే ఇక్కడ మనం సేవ్ చేసింది 3000 అండి. మార్చు నెలలోన మనం సేవ్ చేసింది అయితే 3000. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకా మనకి 4వ నెల వస్తుంది కదండి, ఏప్రిల్ నెల అయితే డబ్బులు ఉన్న వాళ్ళైతే 100 రూపాయలు పెంచుకుంటూ 400 చొప్పున అయితే సేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. కానీ మేము అంత వెయ్యలేము, మా దగ్గర అంత అమౌంట్ లేదు, మేము సేవ్ చేయలేము అనుకునే వాళ్ళైతే ఈ 3 నెలల వరకే వేసి 3 నెలలతో ఆపేసి మళ్ళీ 4వ నెల మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలండి. అంటే ఇప్పుడు ఏప్రిల్ 4వ నెల వస్తుంది కదా, ఏప్రిల్ 1న మళ్ళీ 100 రూపాయలతో మనం స్టార్ట్ చేయాలి. అలాగా 3 నెలలు 3 నెలలు 3 నెలలు 3 నెలలు అలాగా సంవత్సరం అంటే 12 నెలలు. 12 నెలలు మనం 3 నెలలు చొప్పున సేవ్ చేయాలి. ఓన్లీ 3 నెలల వరకే మనం 300 రూపీస్ చొప్పున వేస్తాము. మళ్ళీ 4వ నెల నుంచి మళ్ళీ 100 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాము. 4 5 6 అక్కడితో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 7వ నెల నుంచి మళ్ళీ 100 రూపాయలు చొప్పున మనం స్టార్ట్ చేస్తాము. అలాగా ఇప్పుడు మనం 1 ఇయర్కి ఎంత అమౌంట్ అయింది అయితే చూద్దామండి. ఇక్కడ నేను వేసాను. జనవరి నెలలో అయితే మనం 1000 రూపాయలు సేవ్ చేసామండి. నెక్స్ట్ ఫిబ్రవరి 200 చొప్పున వేసాం కదా, 2000 సేవ్ చేసాము. అలాగే మార్చ్ 300 చొప్పున వేసాం కదా, అది 3000 అయింది. మొత్తం మనం ఈ 3 నెలలకి మనం సేవ్ చేసింది ఎంత అంటే 6000 అయితే మనం సేవ్ చేసామండి. మళ్ళీ ఏప్రిల్ నెల 4వ నెల వచ్చింది కదా, 4వ నెలకి మళ్ళీ మనం 100 రూపాయల నుంచే మనం వేసాము. అంటే డబ్బులు ఉండేవాళ్ళైతే 400 చొప్పున వేసుకోవచ్చు. మేము అంత వేయలేము అనుకునే వాళ్ళైతే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి. 100 రూపాయలు చొప్పున మళ్ళీ వేయాలి. 4వ నెలలోన మళ్ళీ సేమ్ 100 రూపాయలు వేస్తాము. 5వ నెలలోన 200 వేస్తాము అంటే 2000. 6వ నెలలోన 300 వేస్తాము అంటే 3000. మీకు అర్థమైంది కదా. సేమ్ అలాగే మళ్ళీ ఇది ఇక్కడి నుంచి ఆపేస్తాము. 3 నెలలు సేవ్ చేసి ఇది ఆపేస్తాము. ఇక్కడికి ఇది 6000 అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇది 3 మంత్స్. ఇది కూడా సేమ్. అలాగే నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తోటి మనకైతే ఎండ్ అయిపోతుంది. ఇక్కడికి ఇప్పుడు మనం సేవ్ చేసింది ఎంత అంటే మనం 3 నెలలకి 6000 చొప్పునైతే సేవ్ చేసామండి. 3 నెలలకి 6000 చొప్పునైతే సేవ్ చేసాము. అలాగా 3 నెలలు మొత్తం 12 నెలలు. 12 నెలలకి 6000 చొప్పున మనం సేవ్ చేసింది ఎంత అయిందంటే 24000 అయ్యిందండి. మనం జనవరి 1న 100 రూపాయలతో స్టార్ట్ చేసి డిసెంబర్ 31న అయితే 24000 అయితే మనం డబ్బులైతే అందుకోబోతున్నాం.
మీకు ఈ ఐడియా నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ దయచేసి ఎవరికైనా మీకు నచ్చకపోతే నన్ను క్షమించండి. దయచేసి నన్నైతే తప్పుగా మాత్రం అనుకోకండి. ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఎంతో కొంత ఎవరైనా సేవ్ చేయగలరు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, అలాగే ఇంట్లో ఖాళీగా కూర్చునే హౌస్ వైఫ్స్ ఎంతో కొంత మన హస్బెండ్ ఇచ్చిన మనీని వేస్ట్ చేయకుండా కొంత అమౌంట్ దాచుకుంటూ మనకంటూ ఎంతో కొంత మనీని మనం సేవ్ చేయగలము అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి ఎవరికైనా నచ్చకపోతే నన్నైతే తప్పుగా మాత్రం అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ కూడా చేయండి. ఇంకా నా ఛానల్స్లో అయితే చాలా మనీ టిప్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ మీరైతే ఫాలో అవ్వండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.